ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పీఏ బిబవ్ అరెస్టుకు నిరసనగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ చేపట్టిన ధర్నా ముగిసింది. బీజేపీ కార్యాలయం ముట్టడించేందుకు విఫలయత్నము చేసింది. ఆప్ నేతలను బీజేపీ ఆఫీస్ వైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు స్వాతి మలివాల్ ఘటనలో కేజ్రీవాల్ ఇంట్లో పోలీసుల సోదాలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వెంకటేష్, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ అదుపులోకి వచ్చిందా? అప్డేట్స్ ఏంటి? తన పిఏ బిబవ్ అరెస్టుకు నిరసనగా కేజ్రీవాల్ ఈరోజు బీజేపీ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. సో ముందుగా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో ఒక సభ నిర్వహించారు. అనంతరం బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం వద్దే ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు, ప్రధానంగా అడ్డుకున్నారు. అక్కడ ఉన్నటువంటి రోడ్డుపైన పూర్తిగా బ్యారికేడ్స్ వేసి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు అరవింద్ కేజ్రీవాల్ను ముందుకు వెళ్లకుండా నిరోధించారు. దాంతో అక్కడే కొంతసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది, ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆమ్ ఆద్మీ పార్టీని నిర్మూలించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఆపరేషన్ ఝాడూ పేరుతో తమ పార్టీ నాయకులను అరెస్ట్ చేస్తున్నారని, తమ పార్టీ ఖాతాలను ఫ్రీజ్ చేస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు. అందులో భాగంగానే తన పిఏ బిబవ్ను కూడా అరెస్ట్ చేశారనేటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ప్రధానంగా తనను ఈ ఢిల్లీ లిక్కర్ కేసులో ఇరికించడం, ఇలా అనేక అంశాల్లో ఆమ్ ఆద్మీ పార్టీని ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తమ పార్టీ ఎదుగుతున్నటువంటి వైనాన్ని చూసి ఓర్వలేక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తమను అక్రమంగా కేసులో బనాయిస్తున్నారని ప్రధానంగా కేజ్రీవాల్ ఆరోపణలు గుప్పించినటువంటి పరిస్థితి. ఢిల్లీలో ఈ నెల 25వ తేదీన పోలింగ్ జరగనున్నటువంటి నేపథ్యంలో ఈ అంశాలన్నీ కూడా ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆయన ఈరోజు బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించేందుకు పిలుపునిచ్చారు. అయితే ఆ ముట్టడి కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. అక్కడికి ముందుకు వెళ్లకుండా పూర్తిగా కేజ్రీవాల్ను, ఆయన అనుచరులను, పార్టీ నాయకులందరినీ కూడా అడ్డుకునడంతో ఈ కార్యక్రమం ముగిసినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ప్రస్తుతానికైతే ఈ ముట్టడి కార్యక్రమం ముగిసింది. అలాగే కేజ్రీవాల్ మాత్రం డెఫినెట్గా తన పోరాటం కొనసాగుతుంది, నరేంద్ర మోడీ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా తన పోరాటం కొనసాగుతుందని ఆయన ప్రకటన చేసినటువంటి పరిస్థితి. ఇంకోవైపు కేజ్రీవాల్ నివాసంలోకి పోలీసులు వెళ్లారు, ఆయన ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. ఆ పార్టీ ఎంపీ స్వాతి మాలివాల్ పైన బిబవ్ చేసినటువంటి దాడికి సంబంధించినటువంటి ఫుటేజ్ మాయమైందని ఇప్పటికే పోలీసులు గుర్తించారు. సో బిబవ్ నేరుగా స్వాతి మాలివాల్ పొట్టలో, ఛాతి భాగంలో తన్నాడని, ఆమెను గాయపరిచారని ఆమె ఇప్పటికే ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశంపైన కేజ్రీవాల్ పూర్తి మౌనాన్ని పాటిస్తున్నారు. సో ఈ మౌనం ఎందుకు అనేది బీజేపీ ప్రశ్నిస్తోంది. తన ఇంట్లో ఒక మహిళా ఎంపీని రక్షించలేని కేజ్రీవాల్ మహిళలను ఎలా రక్షిస్తారని బీజేపీ ఒకవైపు ఎన్నికల ప్రచారంలో తీసుకెళ్తున్నటువంటి నేపథ్యం. సో మొత్తానికి ఈ అంశం రెండు పార్టీలు కూడా ప్రచారాస్త్రాలుగా మారింది. మరికొన్ని రోజుల్లో 3-4 రోజుల్లోనే ఎన్నికలు రాబోతున్నటువంటి నేపథ్యంలో స్వాతి మాలివాల్ పైన ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ పిఏ చేసినటువంటి దాడి మాత్రం ఒక ప్రధాన ప్రచార అంశంగా ఢిల్లీ ఎన్నికల్లో మారినటువంటి పరిస్థితి. సో దీన్ని తిప్పుకొట్టేందుకు బిబవ్ అరెస్టును అస్త్రంగా చేసుకొని బీజేపీ పైన ఆమ్ ఆద్మీ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తూ ఈరోజు బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నం చేసి విఫలమైంది. పూర్తిగా పోలీసులు బ్యారికేడింగ్ చేసి పెద్ద ఎత్తున ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు, నాయకులను ఎవరిని కూడా ముందుకు వెళ్లకుండా ఈ మొత్తం కార్యక్రమాన్ని భగ్నం చేసినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ వ్యవహారం నేపథ్యంలో ఢిల్లీ పోలింగ్, ఢిల్లీ ఎలక్షన్స్ మాత్రం మరింత వేడెక్కాయి. ఈ ప్రచారంలో ప్రధానంగా స్వాతి మాలివాల్ ఘటన, ఢిల్లీ లిక్కర్ కేసు అంశాలు ప్రధాన ప్రచారాంశాలుగా మారినటువంటి సందర్భం మనకు కనబడుతోంది.